ఇంగ్లీష్లోనే ఉంటున్నారు. జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ కనుక ఇంగ్లీష్ రాని పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుగులో చెప్తున్నారు, పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అప్పుడేమవుతుందంటే వాళ్ళు మాట్లాడటం రాదు, చెప్పింది మాత్రం అర్థమవుతుంది. ఈ ఇండియాకి ఎప్పుడైనా గ్రాండ్ పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలన్న ఇబ్బందే, వాళ్ళు వచ్చినప్పుడు ఇబ్బందే. సో తెలుగు నేర్పిద్దాం అనుకునే పేరెంట్స్కి కూడా ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం వల్ల ఆగిపోతున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ట్రిక్స్ ఆల్రెడీ మీరు చెప్పేశారు. అవన్నీ ఫాలో అయితే పేరెంట్స్ ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ని పోగొట్టుకోకుండా ఉంటాం. యాక్చువల్గా నేను కూడా ఇంగ్లీష్ వర్డ్ రాకుండా మాట్లాడదాం ట్రై చేశాను. ఏం పర్వాలేదమ్మా, ఎందుకంటే ఇంగ్లీష్ మాట వచ్చినందువల్ల మాట్లాడినందువల్ల ఏమి తెలుగు భాష ఏమి అన్యాయం జరగదు, అదేమి ఇబ్బంది ఏం కాదు. మీరు మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ ఉంటుంది, నీళ్ళ సీసా ఇవ్వమని అంటుంది కదా, నీళ్ళ సీసా ఇవ్వండి, ఈ మైక్ అంటున్నాం తప్ప ఈ ధ్వని యంత్రం తీసుకురండి అనట్లేదు కదా. మనం ఇది వైర్ అంటున్నాం తప్ప ఇగో ఈ తీగని కాస్త సాగదీయండి అని అంటే. ప్రసాద్ రాణి గారిని ఎప్పటి నుండో చాలా రోజుల నుండి వ్యాఖ్యాతగా చూస్తున్నాం. టాస్క్లో ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా రాకుండా ఇంకోటి దాన్ని నేను చాలా అభినందిస్తాను, సంతోషం. కానీ అట్లా చేయలేకపోతున్నాను కదా అని చెప్పి మాట్లాడడం మానేశాను. అదే ఇప్పుడు నేను వీటన్నిటిని కూడా ముందు మాట్లాడాలనుకున్నా. కానీ అధికార భాషా సంఘ సభ్యుడైన తర్వాత 15 సంవత్సరాలుగా చూస్తే ప్రతి ఒక్కరిని కూడా నువ్వు పండితుడకు అన్నటువంటి స్థితిని మనం కనిపించకూడదు. నువ్వు తెలుగు మాట్లాడబోయానంటే చాలు, ఏమో 4 మాటలు మాట్లాడతారు, ఏం పోయి చెప్పండి. ఇప్పుడు ఇంగ్లీష్ ఏదో ఒక పదం పెట్టినందువల్ల ఏమీ నష్టం లేదు. బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనుకోండి, తెలుగు బాగా మాట్లాడుతుంటే మధ్యలో ఏదో ఒక పదం ఏదో తెలియదు అనుకోండి, దాన్ని తెలుగులో ఏమన్నారని తర్వాత మనకు ఆలోచన వస్తుంది. అసలు తెలుగే రాకుండా నువ్వు మాట్లాడుతుంటే ఇదెట్టా మాట్లాడాలన్నావు అనుకోండి, పోతుంది. అందుకని మీరు అసలు ఇటువంటివి ఏమీ పెట్టుకోవద్దు. శుభ్రంగా మీరు ఒక వాక్యంలో 6 పదాలు ఉంటే 3 పదాలు మీరు తెలుగు మాట్లాడినా కూడా తెలుగు మాట్లాడినట్టే లెక్క. నైట్కి మనం లంచ్కి వెళ్దామా అంటే మనం లంచ్ వెళదామా రెండే ఉన్నాయి. లంచ్ అన్నీ ఉన్నాయి, నైట్కి లంచ్ మనం ఇవన్నీ ఉంటే ఉంటాయి. కానీ మనం ఆ 2 పదాలు మనకి ఎట్లా రాత్రికి మనం భోజనానికి ఎక్కడికైనా వెళదామా అని అక్కడ పట్టి అనక్కర్లా. మామూలు ఇక్కడ ఎట్లా అనుకుంటారు కలిసి దానికి వ్యాకరణం చూడదు, ఏం చూడదు, తెలుగులో మాట్లాడుతున్నాం అంతే. మనం తెలుగు భాష అండి అచ్చుపోయటం అనేటువంటిది ఆంధ్రుల ఆచారం. మనం భాష కూడా అచ్చుపోయాలి. పదం రోడ్ అని ఉంటుంది, రోడ్ అనేది హల్ అనమాట, దానికి పువ్వు అనే అచ్చుపోయేసాం, రోడ్డు అంది అనమాట. అచ్చుపోయేసి అచ్చుపోసి వదులుట ఆంధ్రుల ఆచారం, అది అయ్యలా అదే ఆచారం. ఆ చివరి అక్షరానికి ఒక అచ్చు వేసారనుకోండి మన పదం అయిపోతుందండి, ఆంధ్ర పదం అయిపోతుంది. సో ఒక క్వశ్చన్ ఆడియన్స్ కి, టమాటాని తెలుగులో ఏమంటారు? పర్లేదు, చాలా మందికి ఇంకా తెలుగు. జనతల్ గారు చెప్పిన ట్రిక్స్ కొంచెం ఫాలో అయితే మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అట్లీస్ట్ మనం ఇప్పుడైనా తెలుసుకొని వాళ్ళ తెలుగు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం మరికొన్ని నిమిషాలు ముగించాలండి. రామకృష్ణ రెడ్డి గారు మీరు ఒక ప్రశ్న అన్నారు, దాని తర్వాత రమణ గారు మీరు ఒకటి అన్నారు, రెడ్డి గారు, దీంతో ముగిద్దామండి. అంటే మీరు ఇందాక కొద్దిసేపు కాఫీ మీద 2-3 వాక్యాలు చెప్పారు. ఈ మధ్య మీరు చాయ్ మీద కూడా ఏదో కవిత్వం రాసినట్టు విన్నాము మేము, దాని మీద నేను బీజేపీలో చేరాను. బీజేపీ పార్టీలో చేరినప్పుడు ఎందుకంటే దేశ పటిష్టత, దేశ సమగ్రత గురించి ఎవరూ ఆలోచించట్లేదు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. చూశారు కదా ఎన్నికల ముందు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని అభిమానించి మన రాజకీయాన్ని విమర్శించుకుంటూ తిట్టుకుంటూ కూర్చోవడం కంటే మనం కూడా ఏదన్నా మన భావానికి దగ్గరగా ఉండి దేశానికి ఉపయోగపడేటువంటి రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తూ మనం చేయగలిగింది చేయాలనే ప్రయత్నం చేశాను నేను. ఆ సందర్భంగా నేను 10 పాటల దాకా రాశాను నేను నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఎన్నికల సందర్భంగా. అప్పుడు రాసింది నేను కాఫీ టీ తాగం, కాఫీ అలాగని రాశాను, ఛాయ్ ఇక్కడ రాశాను. ఆయన ఛాయ్ వారు అంటున్నారు కదా, దాని మీద చాయ్ 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 మంచి రోజులు వచ్చాయి, మోడీకి జై
బీజేపీతో హ్యాపీ అని దిక్కులన్నీ అరిచాయి కాంగ్రెస్కి థర్డ్ ఫ్రంట్ కి ఆశలన్నీ సచ్చాయి. అలాగే ఒక సెటైర్ కూడా రాసి నేనే పాడాను ఆ సిడీలో. పిచ్చా సెల్ఫిష్ కాంగ్రెసు, లక్షల కోట్లు తిరగాసు, ప్రగతిని మింగే కోబ్రాసు, అంతా బోగస్సు, వీళ్ళంతా బోగస్సు. మన్మోహన్ సింగ్ సైలెన్సు, రాహుల్ గాంధీ మైనస్సు, సోనియా గాంధీ హోప్లెస్. బీ కేర్ఫుల్ బాసు, నువ్వు బీ కేర్ఫుల్ బాసు. చెడగొట్టారు స్టేటస్, పడగొట్టారు ఫైనాన్స్, దేశానికి కాంగ్రెస్ డైనోసారస్. వచ్చను మోడీ చెల్లవు ఇంకా మీ ట్రిక్స్, దగ్గర పడెను క్లైమాక్స్. 2014లో కాంగ్రెస్ స్మాష్, ఈ కాంగ్రెస్ స్మాష్. వచ్చను మోడీ మూమెంట్, కాంగ్రెస్ ఇంకా వాషౌట్. టేటు సెంట్రల్ ఆల్అవుట్ 100%, 200%. ఇసుకతో చేసిన పెసరట్టు, పూర్ణం లేని బొబ్బట్టు, ఇచ్చిన గానీ ఇక వేస్ట్ కాంగ్రెస్ టికెట్. బహుశా ఈ సందేశం నాకు వ్యక్తిగతమైన స్వామి. మాట్లాడటం తెలిసిన దగ్గర నుంచి అగజానన పద్మార్కం శ్లోకం చదువుకుంటాను. దాని పూర్తి అర్థం నాకు ఇంతవరకు అర్థం కాలేదు. తమకు దయచేసి చెప్తే అది వ్యక్తిగతమైన చేస్తాను. పర్వాలేదండి, నాకు తెలియదు, చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అడిగారు, నా చేతిలో బయట ఉంది. అగజానన పద్మార్కం అంటే చాలా గొప్ప శ్లోకం అండి. గొప్ప కవిత్వం ఉన్నది దాంట్లో, గొప్ప భావుకత ఉన్నది. మన వాళ్ళు 9వ శతకంలో కూడా కవి కాని వారి వ్రాత అయ్యు అన్నాడు. ఏదన్నా రాస్తే డ్రాఫ్టింగ్ చేస్తే దాంట్లో పొయిటిక్గా ఉంటుంది. మనకి ఇల్లు, మనకి పూర్వం దస్తావేజులు రాసేవాళ్ళు. వాళ్ళు రాసినప్పుడు ఎత్తరంటూ ఉండేవాడు పెద్ద పెద్ద సమాసాలు తెలుసు. ఇందరి తరు జల నిధి నిక్షేప పాషాణాదుల సమేతం, తరు జల ధన నిధి నిక్షేప పాషాణాదుల సమేతం, మీ పుత్రపౌత్ర పారంపర్య ఆచంద్రార్థం యథేచ్ఛగా సుఖస్థితిని అనుభవించుటకు. ఇట్లా అంటే రాస్తే ఆ డ్రాఫ్టింగ్ అనేది అంత పకడ్బందీగాను పొయిటిక్గా ఉండాలి, రసవత్తరంగా ఉండాలి. అలా రసవత్తరంగా బతికేరండి. ఆనందంగా మాటలు చెప్పుకుంటూ, మాటలు వింటూ, భగవంతుడిని తెలుసుకుంటూ, కీర్తిస్తూ హాయిగా అలా బతికారు మన భారతీయులు. ఇంకా కవి కాని వారి వ్రాతయ్యు ఉన్నాడు. కవి కాకుండా ఎవరన్నా డ్రాఫ్టింగ్ రాశారు, కవిత్వం రసవత్తరంగా లేకుండా డ్రాఫ్టింగ్ చేస్తే డ్రైగా ఉందనుకోండి, చికాగ్గా ఉంటుంది. అది అలా వద్దురా అని చెప్పారు మన వాళ్ళు. అలా ఈ అగజానన పద్మార్కం శ్లోకం కూడా మహానుభావుడు ఎవరు రాశారు మరి, మహాభక్తుడు అంత అద్భుతంగా రాశారు. అగజ అంటే అగము అంటే కొండ, కొండ జ అంటే కొండకి పుట్టి పర్వతరాజ పుత్రి పార్వతి. ఆననము అంటే ముఖం, ముఖానికి పద్మ అర్థం. ఆవిడ ముఖం అనేటువంటి పద్మానికి పార్వతీదేవి ముఖం పద్మంలాగా ఉంటుంది. అటువంటి పార్వతీదేవి పద్మము వంటి ముఖానికి అర్కం అంటే సూర్యుడి వంటి వాట వినాయకుడు. అంటే సహజంగా సూర్యుడికి పద్మానికి భార్యాభర్తల సంబంధం ఉంటుంది. చూడండి కవిత్వం ఎంత గొప్పదంటే, భార్యాభర్తల సంబంధాన్ని ఇక్కడ తల్లి కొడుకులకి పెట్టాడు. ఇప్పుడు రంభలా ఉంటుంది అమ్మాయి అంటే రంభ వేశ్య, దేవ వేశ్య. అట్లాంటి అంటే చెప్పండి, అంటే ఏంటంటే వేరే వేశ్యను కూడా రంభ వేశ్యని అంటున్నాం. ఎవడన్నా తపస్సు చేసుకుంటే వాడి దగ్గరికి వాడి తపస్సును భంగం చేయమంటున్నాడు ఇంద్రుడు. అట్లా ఎంతోమంది తపస్సు భంగం చేసింది. అటువంటి రంభలాగా ఉంటుందిరా పెళ్లి కూతురు, రంభలా ఉందిరా పెళ్లి కూతురు అంటే తీసుకోవాలి, సౌందర్యం వరకు మాత్రమే తీసుకోవాలి, సౌందర్యం వరకు మాత్రమే తీసుకోవాలి, సౌశల్యం వరకు కాదు. దాని లెక్క లేదండి. అంటే ఏమి లెక్క లేదన్నమాట. అంటే ఉదా ఎంత పావు జడలాగా ఉంది అంటే చస్తాడు వీడు. పావు జడైతే వీడు నల్లత్రాసులాగా ఉంది పావు అంటారు. అది చెప్పండి.
ఆ త్రాసుపాము నల్ల జడలు ఎలా వెళుతుందో ఈ అమ్మాయి వెళుతుంటే ఆ జడ అలా ఉన్నది అని అంతవరకు ఆ సౌందర్య దృష్టితో తీసుకోవాలి తప్ప నిన్న నాలుగు జడ అయితే ఏమవుతాడండి వీడు. ప్రతిదీ కూడా ఏది కూడా వృధా చేయలేదండి, అన్నింటినీ ఉపయోగించుకున్నారు. దాంట్లో ఉన్న గుణాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు, దోషాన్ని వర్జించేశారు మనవాళ్ళు. అలా అగజానన పరమాత్మ పర్వతరాజపుత్రి అయినటువంటి చూడండి ఆ అర్థం అక్షరాక్షరానికి చెప్పాలంటే అర్థం ఉంది. గా అంటే గమించేది అనమాట, కదిలేది, అక్కడి నుంచే గో కూడా వచ్చింది. అగము అంటే కదలన్నది, కొండకి పుట్టినటువంటి పార్వతీదేవి. ఆ కొండ పుట్టిన పార్వతీదేవి ఆననము ముఖము అనే పద్మానికి అర్కుడు వంటి వాడు వినాయకుడు. ఎలా అంటే ప్రతి తల్లికి ప్రతి కొడుక్కి కూతురికి అనుభవంలో వస్తుంది. మీరు ఆ పిల్ల ఆడుకును అయితే అలా అయితే ఒక చక్కగా పాట పాడు అలా అది అయిపోగానే తల్లి ముఖం చూడండి, ఎవరి ముఖం చూడక్కర్లా, ఎదిగిపోతే అలా అంటే వికసిస్తుంది అనమాట. సూర్యుడు వచ్చినప్పుడు ఆ పద్మం ఎలా వికసిస్తుందో అలా ఆ ముఖం వికసిస్తుంది. అది ఎంత చక్కగా చెప్పారు. అగజానన పద్మ ఆనందతీదేవి ముఖ పద్మానికి సూర్యుడి వంటి వాటి వినాయకుడు. ఆయన రాగానే ఆవిడ ముఖంలో వెలిగిపోతుంది ఆనందంగా. అగజానన పద్మాత్మ గజాననం ఆహర్నిశం నిరంతరము కూడా ఎరుగుదలతో ఉంటాడు. ఒక పిల్లాడు ముక్కు సాగిపోయి చెవులు ఎంత వచ్చి 2 ఎత్తుబండిలో వస్తే ఎవరికైనా ఎలా ఉంటుందండి. కానీ అటువంటి వాడు వస్తే కూడా ఆ తల్లికి ఆనందం. చూడండి తల్లి ఒక మాతృ హృదయం ఎంత గొప్పదో చూడండి. అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం. ఎప్పుడు అహర్నిశం చూడండి తమాషా ఎంత గొప్పగా ఉంటుందండి పొయిట్రీ. రాత్రి పవళ్ళు కూడా ఎరుగుతలతో ఉంటాడు. ఈ పద్మము రాత్రిపూట వికసించకపోయినా సరే రాత్రిపూట కనుక ఈయన వచ్చినట్టు చూస్తే ఈయన్ని ఆ వినాయకుడు ఏదైనా ఒక కొట్టి పని చేసినా, ఆయన ఏదైనా ఒక పద్యం పాడినా, ఆయన ఏదైనా ఒక పని చేస్తే ఒక మంచి పని, ఆ తల్లి ముఖం పద్మలా విరిగిపోతుంది. రాత్రిపూట కూడా సూర్యుడు పెట్టుకోడు. అనేకం ఎన్నో ఇస్తాడు ఆయన. ఎన్ని ఇస్తాడంటే ఎన్నిట్లో ఇవ్వగలిగినటువంటి వాడు. భక్త అటువంటి ఇచ్చేటువంటి భక్తులందరికీ ఇచ్చేటువంటి ఆయనకు